ఏమన్నా అనుకోండి, మా తాతగారు కానీ మా ముత్తాత గారు కానీ మా నాన్నగారితో కూడా నేను దగ్గరగా ఎంత ఆటల్లో ఉండి వేరే వేరే ప్రదేశాలు తిరుగుతున్నా కూడా వ్యవసాయ రీత్యా వాళ్ళతో కూర్చుని వాళ్ళు చెప్పేదంతా విని దాన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసుకుంటా వచ్చాము. ఈ మధ్య కాలంలో అయితే చాలా ఆనందకరమైంది ఏంటంటే టూకి చెప్తాను, ఒక పశువుకి రోజుకి ఎంత మేత ఖర్చు అవుతుందనే దాని మీద రీసెర్చ్ ఓరియంటెడ్ గా చేసి దాన్ని ₹9.10 రోజుకి నాకు మేత ఖర్చు ₹9.10 పడేటట్టుగా తీసుకొచ్చాను అనమాట. ఇది అంటే చాలా సింపుల్, ఇది చెప్పడానికి కూడా అండి. ఎవరన్నా వచ్చినా చూసినా కూడా అదే కనపడతా ఉంటది. ఎక్కడా కూడా ప్రపంచంలోనే కాదు, ఎక్కడా కూడా ₹9.10 రోజుకు ఒక పశువుకి మేత ఖర్చు అనేది అసంభవం అనమాట. దాన్ని చాలా ఏమంటాం దిగ్విజయంగా చేయటం మాకు ఆనందకరంగా ఉంది. దెన్ స్ట్రైట్ అవే మనం వెళ్ళిపోదాం దీంట్లోకి. నాది వచ్చేటప్పటికి కేవలం పశువులేనండి, నాదంతా కూడా పశువులు ఉంటేనే నేను వ్యవసాయం చేయగలను, అవి లేకపోతే అసలు చేసే అవకాశం లేదు. అటు యొక్క ఉపయోగాలు చెప్తాను మీకు. అంటే మూడు రకాలుగా చెప్తాను, కట్టే కొట్టే తెచ్చే. ముందు పశువులకి ఆరోగ్యం, దానికి ఏమేమి పెట్టాలి, మనకి ఆ ఆరోగ్యంగా ఉన్న పశువుల నుంచి మనకి ఏ విధమైన మంచి పేడ కానీ మూత్రం కానీ వస్తనేది ఒకటి. రెండోది భూమిని ఎలా బలం చేస్తున్నాం, మూడోది పంట. ఈ మూడే కింద చర్చించుకుందాం మీకు. అట్లా నేను షేర్ చేస్తున్నానండి ఇది. సార్ కనపడుతుందండి? ఎవరన్నా ఒకరు చెప్పండి. అవపడుతుంది. ఓకే అండి, కనిపిస్తుంది. స్క్రీన్ పెద్దగా చేయండి సార్, స్క్రీన్ పెద్దగా చేయండి. చాలా తక్కువగా పని తక్కువ ఉంటుంది ఇది. ఈ వ్యవసాయంలో అందరూ ఏమనుకుంటారంటే పశువులు ఉంటే కనుక మనకి చాలా పని ఎక్కువ అవుతుంది, మనుషులు ఎవరు ఉంటారు అనే భావంతో ఉన్నారు. కానీ అది అంతా కూడా ఇప్పుడు నాకు చూసిన తర్వాత మీ అందరికి అర్థం అవుతూ ఉంటది. పశువులు ఉన్నప్పుడే మనకి పని తగ్గిపోయిపోతా ఉంటది, పశువులు ఉంటేనే మనకి మనుషులు బాగా తప్పుతా ఉంటది అనేది నేను మీకు చూపిస్తాను. మా పశువుల్ని ఎట్లా కట్టేస్తామంటే, మేత మేసిన తర్వాత ప్రతిరోజు సాయంత్రం ఈ విధంగా అంటే మేము షెడ్ లో కట్టేయము, మా పొలంలోనే కట్టేసుకుంటాం. ఈ విధంగా కట్టేస్తాం అన్నమాట. అంటే ఈ పొడుగాటి తాడికి వీటికి తాడి కట్టేస్తాము. కట్టేసిన తర్వాత మరుసటి రోజు ఉదయం 7 గంటలకి మళ్ళీ మేత గోడ తీస్తాం అన్నమాట. గోడ తీసిన తర్వాత దీన్ని దీంట్లో చూడండి, మీకు క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది. ఈ ముందుకి జరుపుకుంటూ వెళ్ళటం వలన దీని యొక్క పేడ గాని మూత్రం గాని ఎక్కడ తీయటం జరగదు. ఏ రోజు రాత్రి మూత్రం పేడ వేసిందో అదంతా భూమికి కలిసిపోతుంది. ఇదేమో రోజు కొత్త ప్లేస్కి వెళ్ళిపోతా ఉంటాయి. ఇట్లాగా ఆ తాడుని ముందుకు జరపడానికి 10 నుంచి 15 నిమిషాలు పడుతుంది ఒక మనిషికి. అవి ఓడ తీసిన తర్వాత ఇట్లా అవి అంతటా అవే మేస్తా ఉంటాయి అన్నమాట. మనం ఏమి కోసి వేయటం కానీ చేయటం కానీ ఉండదు. ఈ అన్నిటికి కూడా ఒక మనిషి ఉంటాడు. ఉదయం ఓడ తీస్తే సరిపోతుంది, అవే మేతకెళ్ళి మేస్తా ఉంటాయి. ఇవంతా కూడా మా చేలోనే ఉంటది కానీ బయటకి ఎక్కడికి వెళ్ళవు. మళ్ళీ సాయంత్రం కడిగిన తర్వాత వాటిని మళ్ళీ యథావిధిగా ఈ విధంగానే కట్టేస్తాం. ఇది వరిచేలో ఎంత దగ్గరగా కట్టవసరం లేదు, చాలా దూరంగా కట్టే సరిపోతుంది. ఎక్కువ బలం అక్కర్లేదు వరిచేలో. అది ఇందాక చూపించింది మీకు హార్టికల్చర్ లో చూపించాను, ఇది వరిచేలో. ఇంకా ఇదే విధానం హార్టికల్చర్ లో ఎట్లా కడతాం అనేది చూపిస్తాను. సింపుల్ అన్నమాట, ఎక్కడైనా సింపుల్ గా ఉంటుంది. ఈ పేడ మొత్తం డైరెక్ట్ గా అప్లై అయిపోతూ ఉంటుంది. నీళ్లు పెట్టినప్పుడు ఆ రసం పీల్చుకుంటుంది అనే భావన మాది. ఇవాళ ఈ రోజు ఈ చెట్టు కట్టేస్తే రేపు మళ్ళీ ఇంకో కొత్త చెట్టుకి మారిపోతూ ఉంటుంది. రోజు కూడా అవి స్థాన మార్పిడి జరుగుతూ ఉంటుంది. ఖాళీ పొలంలో అయినా కానీ హార్టికల్చర్ దాంట్లో కానీ రోజు స్థాన మార్పిడి జరగడం వలన అవి పడుకునే ప్రదేశం కొత్త ప్రదేశం అయి ఉంటుంది. సో వాటికి అనారోగ్యం కలిగించే ఏ బ్యాక్టీరియా కూడా ఎఫెక్ట్ అవ్వదు అనమాట, ఎందుకంటే రోజు కొత్త ప్లేస్ లో పడుకుంటున్నాయి.
టూకీగా ఇది మేము ఖాళీ ప్రదేశంలో కానీ కొబ్బరి తోటలో కానీ కట్టేసే విధానం అది. ఇప్పుడు వీటి యొక్క ఆహారం ఎట్లా కావాలనేది, వీటిని మనం షెడ్ లో కట్టేసి మనం వేసిన మేతని, అంటే మనమే పెంచిన మేతని కోసుకుని వచ్చి వేయటం ఒక విధానం. లేదు వాటి యొక్క ఉదయం వదిలేస్తే వాటికి ఏమి విధమైనటువంటి స్ట్రెస్ లేకపోకుండా వాటికి ఏం కావాలో అవి తిరుగుతా మేయటం ఒకటి అన్నమాట. అంటే అడవిలో లేక మేయటం వేరు. ఎప్పుడైతే అవి ఫ్రీగా తిరుగుతూ వాటి అంతటా అవి మేస్తా ఉంటాయో వాటి ఆరోగ్యం వేరేగా ఉంటుంది, వాటి నుంచి వచ్చే పాలు వేరేగా ఉంటుంది, వాటి నుంచి వచ్చే పేడ వేరేగా ఉంటుంది. అదే మనం కట్టేసి కనుక మనం లభ్యమైంది, మనకి ఏదైతే లభ్యమైందో అదే తీసుకెళ్లి అక్కడ వేస్తా ఉంటే అవి తిన్నదానికి గట్ బ్యాక్టీరియా గట్ హెల్త్ అనేది వేరేగా ఉంటుంది అన్నమాట. దాని పేడ వేరే రీత్యా కావాల్సింది. ఇంకా వీటి ఆరోగ్యాన్ని ఎట్లా పరీక్షిస్తాం? ఒక డాక్టర్ తోనా లేకపోతే ఎట్లాగా మనం డయాగ్నైజ్ ఆఫ్ ది హెల్త్ అని అంటాం కదా. మనకి ఇది హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డయాగ్నోస్టిక్ సెంటర్ పంపుతారు మనల్ని. అట్లా మరి వీటిని ఎట్లా తీసుకెళ్తాం, ఎట్లా తీసుకునే అవకాశం లేదన్నమాట. అందుకనే ఉదయమే వెళ్ళాల్సి వస్తుంది. నేను ఉదయం 5ంటికి వెళ్తాను. నేను ఉదయం వెళ్ళిన తర్వాత ఇవి అన్ని పడుకుని ఉంటాయి అన్నమాట. నేను ఎప్పుడైతే వెళ్ళానో వెళ్ళి ఇటు నుంచి అటు చివరికి నడుచుకుంటూ వెళ్తుంటే అన్ని లేచి నిలబడతా ఉంటాయి. ఇన్ ద సెన్స్ ఏంటంటే అవి నేను అంటే వాటిని రిలీజ్ చేయడానికి ఓడదీయడానికి వచ్చాననే దాంతో అవన్నీ నిలబడతాయి అన్నమాట. నిలబడిన తర్వాత మేతకి వెళ్తాను. అన్ని నిలబడి అనుకుంటే ఇంకా అట్లా అన్ని పర్ఫెక్ట్ వెళ్తాను, అన్ని ఇంకా చూడక్కర్లేదు, ఇంకా అయిపోయింది, నా డ్యూటీ అయిపోయింది. అదొకటే నాది డ్యూటీ. ఉదయం 5ంటికి వెళ్ళటం, 5:40 కల్లా అట్లా చెక్ చేసుకుంటాం, ఇంకా నా పని అయిపోయింది. పంట కోసం అసలు నేను ఎప్పుడు చూడను. ఇట్లా హెల్త్ బాగుందా, ఇట్లా మేత ఉందా, అంతవరకే నా డ్యూటీ. ఒకవేళ ఇలా లేవకుండా ఉంటే కనుక దానికి వెనకాల చేయబెడితే కనుక వేడిగా ఉంటే అది జ్వరం అని లెక్క. లేదు ఇంకా లేవలేదు అనుకుంటే ఇవి గడ్డి పీక్కుని తినేటప్పుడు ఒక్కొక్కసారి బై డిఫాల్ట్ ఏమవుతుందంటే దానికి వేర్లుకున్న మట్టి కూడా ఒక్కొక్కసారి లోనికి వెళ్ళిపోతా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉంటాయి అవి, అయినా కూడా ఒక్కొక్కసారి ఆ మట్టి లోనికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ లోనికి వెళ్ళడం వల్ల కూడా ఆ పొట్టల్లో నొప్పి వచ్చినట్టుగా ఉంటాయి. అప్పుడు వాటికి మేము ఇచ్చేది ఏంటంటే పెట్రోల్ 2 పట్టించేస్తే బయటకు వచ్చేసి 1 hour లో అది క్లియర్ అయిపోతుంది. ఇది వాటి హెల్త్ ని మేము డయాగ్నోస్ చేసే సిస్టమ్. ఆ డాక్టర్ ఇలాగా రోజు కొత్త ప్లేస్ లో పడుకుంటాం వల్ల అవి కావాల్సిన మేత దాని ఇష్ట ప్రకారంగా స్ట్రెస్ లేకోకుండా అవి ఉండటం వల్ల మాకు అసలు వెటనరీ డాక్టర్ అనే అవసరమే ఉండదు. ఎప్పుడో రేర్ ఎక్సెప్షనల్ గా ఎప్పుడన్నా అవసరం ఉంటుంది తప్పించి అసలు ఎప్పుడు రొటీన్ లో మా మైండ్ లో అసలు వెటనరీ డాక్టర్ అనేదే ఉండదు మాకు. నెక్స్ట్ ఏంటంటే మేము పండించేది వరి, మొక్కజొన్న, కొబ్బరి, మినువులు, పెసలు. ఇవి ముందుగా వరి ఇప్పుడు ఈ విధంగా కట్టేసిన తర్వాత వరి అనే దాంట్లో ఎప్పుడు కూడా మేము ఒక వరి వేసిన తర్వాత మొక్కజొన్న వేయటం ఇలా ఎప్పుడు చేయమన్నమాట. వరి వేసిన దాంట్లో ఎప్పుడు వరి వేస్తాము. ఆ తర్వాత రెండో క్రాప్ వచ్చేటప్పటికి వాటికి కావాల్సినటువంటి మేతకు కావాల్సినటువంటి విత్తనాలు పెట్టుకుంటాము. అంతే తప్పించి వరి తీసేసిన తర్వాత ఇంకో క్రాప్ వేయటం అట్లా అసలు ఎప్పుడు చేయమన్నమాట. సో ఇది ఇట్లా చేయటం వల్ల ఏమవుతుందంటే రెండో పంటగా మేము వేసిన పిల్లి మెసరు కానీ లేకపోతే బొబ్బర్లు కానీ వేసినట్టయితే ఇవి హార్వెస్టింగ్ నవంబర్ లో అవుతుంది వరిది. అది వచ్చేటప్పటికేమో ఫిబ్రవరి నుంచి మేతకు వస్తుంది కాబట్టి ఫిబ్రవరి నుంచి మళ్ళీ ఇక్కడే కట్టేసి మళ్ళీ దీన్ని బలం చేసుకుంటా ఉంటాం. ఇది దీని కదా. ఇట్లాగా కోత అంటే మేము మిషన్ తో కోత పోయాము, ఇట్లా మనుషులతోనే కోత పోసిన తర్వాత ఒప్పేస్తాం దీన్ని స్టాకింగ్. ఇట్లా వేయటం వలన గొప్ప 2 మండలాలు మాత్రం తక్కువ 2 మండలాలు ఏమంటారు అంటే 240 82 రోజులు మాత్రం ఖచ్చితంగా మనం అంటే 3 నెలలు రమారమి 3 నెలలు మాత్రం ఇది ఇట్లా వేసి ఉంచడం వల్ల
మాగటం జరుగుతుంది. మాగటం అంటే ఆ వర్డ్ మన ఇంట్లో మన పెద్దవాళ్ళు వాడేవారు. కూర గిన్నె మీద మూత వేస్తే మాగుద్దే, కూర మాగుతుంది అని అట్లాగా. ఇది కూడా మాగటం వలన ఎప్పుడైతే ఈ బియ్యం తినడం జరుగుతుందో అప్పుడు అవి పొట్టలోకి వెళ్ళిన తర్వాత అంటే తినడానికి విధంగా అది తయారై చాలా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు ఇట్లా వేయడం వల్ల ఏమవుతుందంటే ఈ విషయం ఎవరో మాట్లాడరు. అట్ ది టైమ్ ఆఫ్ మిల్లింగ్ అంటే మనం ధాన్యం 75 కేజీల ధాన్యం బస్తాన్ని మిల్లింగ్ ఆడించి మిల్లో వేసిన తర్వాత మనం బియ్యం కింద కన్వర్ట్ చేసినప్పుడు 75 కేజీల వడ్లకి మనకి 62 కేజీలు వస్తుంది ఈ విధంగా చేసినప్పుడు. అంటే మిగతా వాళ్ళకి నాట్ ఎక్సీడింగ్ 47 కేజీస్, వాళ్ళకి ఏంటంటే 47 కేజీలు దాటట్లేదు. దాటినప్పుడు ఏమవుతుంది, ఈ 62 కేజీలు మైనస్ 47 కేజీలు 10 ప్రమారానికి 15 కేజీలు బస్తాకి తేడా వస్తుంది. ఆ తేడాని అంటే నోక అవ్వట్లేదు. మా దాంట్లో మేము ఈ విధంగా చేసిన దానికి నోక రాదు, ఆ విధంగా చేసిన దానికి నోక ఎక్కువ వస్తుంది. నోక ఎక్కువ అవడం వల్ల 47 కేజీలు మించట్లేదు, ఇది 62 కేజీలు వస్తుంది. నోక అనేది రాదు. ప్రతి గింజ కూడా అంత గట్టిగా తయారవుతుంది అన్నమాట, బిగుసుకుంటుంది అంటారు, బిగింపు. అంటే మన పరిభాషలో, రైతు పరిభాషలో చెప్పాలంటే. సో ఇట్లా అదే మనకి సెకండ్ క్రాప్ నేను కూడా వేస్తే కనుక నాకు 47 కేజీలు వచ్చేది. 2 సార్లు దమ్ము చేయాలి, 2 సార్లు విత్తనాలు వేయాలి, 2 సార్లు నాటాలి, 2 సార్లు అన్ని 2 సార్లు చేయాలి. ఇప్పుడు ఒకసారి చేసినందు వలన రెండో పంట వేయకపోయినా కూడా నాకు 15 కేజీలు వచ్చినా కూడా ఆ ఖర్చు లెక్కేసుకుంటే కనుక ఈ 15 కేజీలే నాకు సెకండ్ క్రాప్ అనమాట. అంటే ఒక పంట పండించుకున్నా మనకు పశువులు ఉండటం వల్ల రెండో క్రాప్ డబ్బులు కూడా వస్తాయి మనకి. ఇది చాలా కీలకం. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకళ్ళు ఎవరైనా చెప్పండి అర్థమైందేమో. ఒక పంట వేస్తే మీకు 2 పంటలు డబ్బులు వస్తాయి. వినపడుతుందండి? డిఫరెన్స్ సార్, ద డిఫరెన్స్ ఇన్ ద డిఫరెన్స్ ఎంత వస్తుందో మామూలుగా వేసేదానికి మళ్ళీ మీకు వచ్చేది అది సెకండ్ క్రాప్ ని కవర్ చేసినట్లు అంటున్నారు మీరు. ఏదైనా అడిగితే ఇది అయిపోయిన తర్వాత లాస్ట్ లో అడుగుతానండి. నెక్స్ట్ మెయిజ్ క్రాప్ ఉంది. మెయిజ్ ఎట్లా అంటే మక్క అంటే మొక్కజొన్న వేస్తాం. మొక్కజొన్న ఇప్పుడు తగ్గించేశాను నేను, లాస్ట్ ఇయర్ నుంచి కూడా మొక్కజొన్న మానేశాను. కానీ దాని ఎకనామిక్స్ కూడా మీకు చెప్తాను. మొక్కజొన్న ప్లాట్ కూడా సెపరేట్ ప్లాట్ అన్నమాట, దాంట్లో ఇంకేం వెయ్యం. అక్టోబర్ 20నే మొక్కజొన్నకి దున్నుకుని విత్తనం పెడతాం. అక్టోబర్ 1వ తారీఖు నుంచి దాన్ని దున్నుకుని చక్కగా చేసుకుని అక్టోబర్ 20 నాటికి కింద పెట్టేలాగా తయారు చేసుకుంటాం. ఈ అక్టోబర్ 1వ తారీఖు దాకా, జూన్ నుంచి అక్టోబర్ 1వ తారీఖు వరకు కూడా అది మన పచ్చిక మైదానం లాగా వస్తుంది అనమాట ఈ మేతకి. అది కూడా మనం కౌంట్ చేసుకోవాలి ఎంత ఖర్చు అవుతుంది మేతకి అనేది. అది అయిపోయిన తర్వాత అక్టోబర్ 20వ తారీఖుని కింద పెడతాం. ఆ అక్టోబర్ 20 అనేది ఏ వ్యవసాయకైనా పని ఉండదు, ఎక్కడ కూడా ఎవరికి వ్యవసాయం పనులు ఉండవు. మేము ఒక్కడమే ఆ అక్టోబర్ ఖాళీ పెట్టుకుని అక్టోబర్ 20 నాటికి పెట్టుకున్నాం కాబట్టి ఆ 1 రోజు 2 రోజుల్లోనే 3 ఊర్ల నుంచి మనుషులు వద్దన్నా కూడా వచ్చి ఆ గింజ పెడతాం జరుగుతూ ఉంటాం. అలాగే ఎప్పుడైతే ఇది అన్ సీజన్ లో పెట్టామో హార్వెస్టింగ్ కూడా మాకు అన్ సీజన్ లో వస్తుంది. ఈ అన్ సీజన్ లో ఎందుకు పెట్టుకున్నాం అంటే మనుషులు ఖాళీగా ఉండి మామూలుగా 8ంటికి వస్తారు, ఉదయం 8ంటికి వచ్చి 1 గంటన్నర దాకా ఉంటారు. ఇప్పుడైతే కనుక 7:30కి వచ్చేసి 1 గంటన్నర దాకా ఉంటారు. అలాగే హార్వెస్టింగ్ అప్పుడు కూడా ఏ పనులు ఉండవు కాబట్టి అట్లాగే వస్తారు. మిగతా వాళ్ళకి 2 క్రాప్స్, 2 పంటలు వేసే వాళ్ళకి ఉదయం 8:30 కూడా వచ్చే అవకాశం లేదు. తర్వాత 11:30, 12ంటికి వెళ్ళిపోతాం. ఈ మనుషులు ఎంతమంది మనుషులు పెట్టుకున్నాం, ఎంత వర్కింగ్ అవర్స్ చేశారు అనేది మనం లెక్కేసి ఎఫెక్టివ్ గా చేశారు అనేది లెక్కేసుకుంటే ప్రమాణమి ఎకరానికి 17,000 రూపాయలు ఖర్చు వస్తుంది అనమాట. అంటే మిగులుతుంది మనకి. ఇట్లాగే అక్టోబర్ 20వ తారీఖు ఖర్చు. ఇదే కాకుండా మొక్కజొన్న హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాత ఆ స్టబ్బులు ఉంటుంది, లెఫ్ట్ ఓవర్ స్టబ్బులు అంటే మిగిలిపోయిన జొన్న చొప్పు ఉంటుంది, అవి కూడా ఇవి మ్యాథ్ చేస్తాయి. అది కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా ప్రతిదీ మనం క్యాలిక్యులేట్ చేసుకునే విధంగా ఉండాలి. మూడోది కొబ్బరిలో మీరు చూసారు కదా, ఇక్కడ మాకు ఇంటర్ క్రాప్ ఉండదు. కొబ్బరి అంటే ఎక్స్క్లూజివ్ కొబ్బరి. దీని వలన రేటు పక్కన పెట్టేస్తే ఈ
మా దగ్గర కొబ్బరికాయలు కొన్న వాళ్ళది ట్రక్ ఏ చెట్టు దగ్గరికైనా వెళ్ళిపోయి లోడ్ చేసుకుంటానికి అవకాశం ఉంది. మిగతా వాళ్ళకి ఇంటర్ క్రాప్ వేసిన వాళ్ళకి ఏంటంటే ట్రక్ లోనికి వెళ్ళదు, ఈ కాయలన్నీ మనుషులతోటి బయటికి మోయాల్సి వచ్చే పరిస్థితి ఉంటుంది, దానికి ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఖర్చు లేదు కాబట్టి ఒక కాయకి మాకు 2 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తారు. రమారమి 250 కాయలు అయితే తక్కువలో తక్కువ 250 కాయలు వేసుకుంటే ఒక చెట్టుకి 2 రూపాయలు చొప్పున 500 రూపాయలు వస్తుంది చెట్టుకి. అదే 50 చెట్లు ఉంటే 25,000 రూపాయలు మాకు ఈ ఖాళీగా పెట్టినందుకు మాకు 25 రూపాయలు ఎక్సెస్ వస్తుంది. రెండోది దీంట్లో కొబ్బరిలో రెండో విషయం ఏంటంటే మళ్ళీ దీనికి పొలం చేయాల్సి వస్తే వాళ్ళ ఎవరైనా సరే వాళ్ళు పేడ కానీ ఏదైనా కొని లేదా వాళ్ళు డైరీ ఉంటే బయట ఉన్నా కానీ బయట నుంచి లోనికి మోపించాలి, మనుషులతో చెట్టుకి మోపించి చేయిస్తారు. మాకైతే ఇక్కడ అవకాశం మాకైతే ఆ అవసరం లేదు, ఎందుకంటే మేము డైరెక్ట్ గా నా చెట్టుకే కట్టేస్తున్నాం కాబట్టి మేము కొనటం కానీ బయట నుంచి తీసుకురావడం కానీ ఇక్కడ మ్యాన్ పవర్ యూజ్ చేయడం కానీ ఏమీ ఉండదు అనమాట, నిల్ మ్యాన్ పవర్. సో ఇక్కడ కూడా మేము ఇంటర్ క్రాప్ వేయకుండా కూడా 25,000 రూపాయలు మనకి ఎక్సెస్ అమౌంట్ వస్తుంది. వాళ్ళు ట్రక్ వెళ్తాం ప్రతి చెట్టుకి వెళ్ళడం వల్ల, ప్లస్ మనం ఇదేమి కొనవసరం లేదు. ఒకవేళ కొనాల్సిన పరిస్థితి బయట నుంచి లోనికి మ్యాన్ పవర్ తో మోసి ప్రతి చెట్టుకి బలం చేయాల్సిన అవసరం లేదు, ఎరువులు వేయాల్సిన అవసరం లేదు, పెస్టిసైడ్స్ వేయాల్సిన అవసరం లేకుండా ఉందన్నమాట. బై అండ్ లార్జ్ ఏంటంటే మనకి ఏదో దీంట్లో మేస్తా ఉంటుంది, వీటికి మేత ఇది ఓపి బొబ్బర ఒక్కొక్క చోట ఒక్కొక్కటి వేస్తా ఉంటాము. ఇది బొబ్బర, ఈ బొబ్బరలో కూడా మనం కోసి వేయటం అనేది లేదు, ఇక్కడ ఎక్కడ కూడా మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఉండదు, మనుషులతో పని అనేది ఇక్కడ ఎక్కడ ఉండదు అనమాట. అట్లా వదిలేయటమే, మనం వదిలేస్తే అవే తిని మేస్తా ఉంటాయి. ఈ బొబ్బర తినడం వలన బిగింపు వచ్చేస్తారు అనమాట. హెల్త్ ఎట్లా బాగుంటుందంటే అసలు ఏ విధమైనటువంటి వాటికి అనారోగ్యం అనేది సోకం, గట్టి పడిపోతుంది. ఇదొక రకం, అంటే ఒకే రకమైన మేత కాకుండా రకరకాలుగా మారుస్తూ ఉంటాం. ఈ ఒక్క వీడియో చూడొచ్చు మీరు, అసలు ఇవి ఎంత ఎత్తు ఎదిగిందో ఈ మేతలో మేస్తున్నాయో. ఇప్పుడు కొబ్బరిలో ఉన్న ఎకనామిక్స్ చెప్తాను. మా అన్ని కూడా 10 గజాలు దూరం పెట్టారు. ఇప్పుడు 40 సంవత్సరాల క్రితమే మా నాన్నగారు ఒక్కొక్క దానికి, అందరూ అప్పుడు 7 గజాలు దూరం పెడితే చెట్టుకి మధ్యన మా నాన్నగారు మాత్రం 10 గజాలు పెట్టారు. ఈ 10 గజాలు పెట్టడం వలన నాకు తెలియని టైంలో అప్పుడు అడిగేవాడిని, 7 గజాలు పెడితే తక్కువ కాపు వస్తుంది కదా అని చెప్పి నేను అడిగేవాడిని. మా నాన్నగారు చెప్పింది 10 గజాలకు వచ్చిన కాపు 7 గజాలకు రాదన్నారు. ఇట్స్ ప్రూవెన్. ఇప్పుడు నేనే చూస్తున్నాను కాబట్టి 7 గజాల్లో ఎక్కువ చెట్లు 60 చెట్లు దాకా పడతాయి, మా దగ్గర 40 చెట్లు పడతాయి. అయినా సరే మా అంత కాపు రావట్లేదు. స్పేసింగ్ అన్నమాట. అంటే ఇంటర్ క్రాప్ మనం ఎక్కువగా ఎన్ని క్రాప్స్ ఎక్కువ వేస్తుంటే అంత క్రాపింగ్ అంత ప్రొడక్షన్ తగ్గిపోతూ ఉంటుంది. ఈ ఎస్పెషల్లీ ఇయర్ ఏమైందంటే ఎల్నినో వచ్చింది. ఈ ఎల్నినో రావడం వలన లెంగ్దియస్ట్ సమ్మర్ వచ్చింది మనకి, కంటిన్యూస్ గా 50-60 డేస్ అసలు వర్షం లేదు. ఆయి కింద వచ్చేసింది ఎక్కువగా. అంటే ఇప్పుడు కొబ్బరి ఎగ్జాంపుల్, కొబ్బరి ఉంది, కొబ్బరిలో కోకో వేశారు, ఇంకా అది కాకుండా నట్మక్ వేశారు, ఇంకోటి ఏదో వేశారు, మొక్క వేశారు. ఇవన్నీ ఎక్కువ డెన్సిటీ దగ్గర అయిపోవడం వల్ల వేడి, అదో రకమైన వేడి ఉత్పత్తి జరిగి కింద పైన కూడా పోతా పైన అందరే రాలిపోయింది. ఏ ఒక్క తోటలో కూడా, కొబ్బరి తోటలో కానీ ఏ ఒక రకమైనటువంటి మల్టీ క్రాపింగ్ వేసిన దగ్గర ఎక్కడా కూడా లేదు. ఈ సింగిల్ క్రాపింగ్ ఉన్న దగ్గర మా దగ్గర మాత్రం 3 స్పాట్స్, అంటే 3 పుత్తులు 4 గెలలు ఉన్నాయి, ప్రతి చెట్టుకి ఉన్నాయి అనమాట. అంటే 6 నెలల దాకా ఇప్పుడు లగాయతు మిగతా మల్టీ క్రాపింగ్ వేసిన వాళ్ళు 6 నెలల దాకా ఏ విధమైన క్రాప్ వచ్చే అవకాశం లేదు. ఇది ఒకటే నిదర్శనం అనమాట. నేను అందుకనే ఎప్పుడు సింగిల్ క్రాప్ ప్యాటర్న్ చెప్తా ఉంటాను.
ఇది నేను నా ధాన్యాన్ని నేనే నా షెడ్ లో పెట్టుకుని నాకు వచ్చిన ప్రొడ్యూస్ +/- 500 బ్యాగ్స్ కి +/- 20 వస్తూ ఉంటుంది ఎప్పుడును. ఆ వచ్చిన దాన్ని నేను నిలవ పెట్టుకుని నాది ఎంతమందికి ఇవ్వగలుగుతున్నా 12 నెలలకి అని చెప్పి అంత నెంబర్ కి నేను 12 నెలలకి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఫర్ ది లాస్ట్ 2010 నుంచి కూడా నాకున్న దాన్ని నేను ఏదో షాప్ లో అమ్మటం లేకపోతే బయట పెట్టి ఎగ్జిబిషన్స్ అని అట్లా తీసుకెళ్ళను ఎక్కడికి కూడా. నేనే 12 నెలలకి ఎంత వస్తుందో ఎన్ని ఫ్యామిలీస్ కి ఇవ్వగలను అంత ఫ్యామిలీస్ కి నేను ఇస్తాను అనమాట. ఇది కూడా నేను ఇచ్చేది నా రేట్ వచ్చేటప్పటికి 105 రూపాయలు కేజీకి దీని మీద ఉంటుంది. ఇది కూడా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ మ్యూచువల్ ఎయిడెడ్ సొసైటీ ఇట్స్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఇది దీంట్లో అమ్మటం జరుగుతుంది ఏలూరులో. తర్వాత ఏలూరులో ఆంధ్రప్రదేశ్ లో ఈ ఏపీ కమ్యూనిటీ ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ అగ్రికల్చర్ ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే నా ఈ బియ్యం అమ్మకూడదని చెప్పి ఇక్కడి నుంచి తీసేశారు. ఈ ఆర్గనైజేషన్ నుంచి గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు గవర్నమెంట్ నుంచి పెట్టారు. తర్వాత నా దగ్గర కొనే వాళ్ళందరూ అడిగారు వేరే ఎక్కడన్నా పెట్టి అమ్మని. నేను అమ్మను, నేను అసలు అమ్మనని చెప్పని ఏలూరులో అసలు నేను ఎక్కడ కూడా ఒక గింజ అనేది అమ్మలేదు. ఫర్ 3 months 3 నెలలు కన్స్యూమర్స్ అందరూ కూడా DCMS మీద దెబ్బలాడి పోట్లాడి మళ్ళీ నాది అంటే ఈ 3 నెలల్లో ఈ ఏపీ కమ్యూనిటీ వాళ్ళందరూ తీసుకొచ్చి పెట్టారు. వాళ్ళది అసలు ఒక పనులు కూడా కొనలేదు. మళ్ళీ నా పెట్టుకున్నారు ఇక్కడ. సో అంటే మన దగ్గర స్టామినా, పశువులు స్టామినా ఉంటే ఎవరు మనల్ని ఏం చేయలేని పరిస్థితి అన్నమాట. కంగారు పడి వద్దండి అంత రేట్ పెట్టద్దు మీరు అన్నట్టు అంటే అప్పుడు వయాపీడియా 105 రూపీస్ చేశాను అనమాట. సో ఈ ప్రైస్ అనేది నార్మల్ రైస్ కి ఈ ప్రైస్ అనేది ఇండియాలో ఎంత ప్రీమియం ప్రైస్ లేదన్నమాట. ఇది ఓన్లీ నార్మల్ రైస్. BPT 5204 అనేది నార్మల్ రైస్. అంటే నాకు వచ్చి 62 కేజీలకి మీరు లెక్క ఏంటి 105 రూపాయలు అంటే 100 రూపాయలు లెక్క ఏంటి అంటే 6200 రూపాయలు 75 కేజీలు బస్తా వస్తుంది నాకు. ఎన్ని పంటలు వేస్తాం మనం? ఎన్ని 3 పంటలు వేసినా రాదు. సో మీ అందరికి ఏంటంటే సింగిల్ క్రాప్ ప్యాటర్న్ పశువులు ఉంటే మీకు కరెక్ట్ గా మనకి కావాల్సిన అమౌంట్ అంతా వస్తూ ఉంటుంది అండి. రెవెన్యూ మీరు క్యాల్కులేట్ చేసుకోండి ఎవరి కాళ్ళు. నెక్స్ట్ కోకోనట్. ఈ కోకోనట్ లో ఇంచుమించుగా మాకు 250 to 270 nuts per year వస్తుంది. ఇయర్ అయితే డబుల్ ది ప్రైస్ అయిపోయింది. ఎందుకంటే ఎక్కడ కూడా లేక ఎక్కడ పూత పింద రాలిపోయింది. మా దాంట్లో ఎక్కడ కూడా పూత గానీ పింద గానీ రాలటం ఉండదు. దానివల్ల ఎక్కువ కాయలు వస్తూ ఉంటాయి. బంచెస్ కి ఎక్కడ రాలకపోవడం ఎందుకు రాలంటే ఇదే కారణం, పశువులు ఉండడం వల్లనే కారణం. సో 250 కాయలు లెక్కేసుకున్నా గానీ ఎప్పుడు కూడా 12 రూపాయలు అంటేనే చాలా రీజనబుల్ గా ఉండేది. అలాంటిది ఇప్పుడు 26 రూపాయలు. రేపు మార్నింగ్ మండే రేపు మార్నింగ్ చేస్తున్నారు మా దాంట్లో బొండాలు చేస్తున్నారు 26 రూపాయలు చేసి చేస్తున్నారు. అసలు ఊహించినటువంటి రేట్ అన్నమాట. అందరూ ఆయిల్ పామ్ వస్తుంది 25,000 రూపాయలు టన్ అయింది. 10 టన్నులు అంటే 2.5 లక్షలు వస్తున్నారు. నేను మొన్న ఒక టీమ్ ఆఫ్ ఆయిల్ పామ్ ఫార్మర్స్ ని యూనివర్సిటీ నుంచి తీసుకొచ్చారు. వాళ్ళకి నేను చెప్పాను 200 nuts క్యాల్కులేట్ చేయండి. 26 రూపీస్ అంటే 25 రూపీస్ అంటే ఎంత అయింది? 5,000 చెట్టుకి అయింది. 50 చెట్లుంటే 2.5 లక్షలు అయింది. అదే 60 చెట్లుంటే 3 లక్షలు అయింది. దీనికి కోకోనట్ హార్వెస్టింగ్ ఏంటంటే మనం చేయక్కర్లేదు. మన దగ్గర కొన్న వాళ్ళే హార్వెస్ట్ చేసుకుంటారు, వాళ్ళే లోడ్ చేసుకుంటారు. ఓన్లీ మనం కౌంట్ చేయటం వరకు. అదే పామ్ ఆయిల్ అయితే ఆయిల్ పామ్ అయితే మనమే కొయ్యాలి, మనమే హార్వెస్ట్ చేయాలి, మనమే ట్రాన్స్పోర్ట్ చేయాలి. అదంతా బాధ్యత. ఇక్కడ ఈ హార్వెస్టింగ్ కాస్ట్ అన్ని ఉండవు. సో సచ్ ఏ బ్యూటిఫుల్ ఈ సిస్టమ్ వలన సర్వే అవుతుంది. నాకు 3 మనుషులు ఉన్నారు. మా 3 ఉండేవారు. ఎప్పుడైతే ఇది లాస్ట్ ఇయర్ 1.5 year నుంచి ఈ చిక్పీ ఎప్పుడైతే స్టార్ట్ చేసామో దీని వల్ల ఏమవుతుందంటే నైట్రోజన్ ఫిక్సేషన్ అవుతుంది. తర్వాత కింద మీకు కలుపు అనేది ఏది రాదు. కలుపు అనేది ఎక్కడ ఒక ఏ విధమైనటువంటి
వీడైనా కూడా ఇది రానివ్వకుండా చేస్తుంది, అదొకటి బెనిఫిట్. ఈ కౌపి ఇది వచ్చేటప్పటికి 25 ఎకరాల ప్లాట్. ఇది కౌపి మొత్తం వేస్తాం 25 ఎకరాలు, అంటే పార్ట్ కింద వేసుకెళ్తాం. ఒక్కొక్క పార్ట్ లో 2 సార్లు వేస్తాం, అంటే 25 ఎకరాలని 2 సార్లు వేస్తాం, అంటే 50 ఎకరాలు లెక్క. 50 ఎకరాలు ఇంటూ 12 కేజీలు 600 కేజీలు ఇంటూ 100 రూపాయలు, అంటే 60,000 రూపాయలు నాకు సీడ్ కాస్ట్ అవుతుంది ఇయర్లీ, గేదె మేపడం కోసం. పోనీ 60,000 దున్నే ట్రాక్టర్ ఖర్చులు ఇవన్నీ లెక్కేసుకున్నా కానీ 1 lakh అవుతుంది. 1 lakh 25 acres 1 lakh అవుతుంది. నాకున్నాయి ఇప్పుడు 30. 1 lakh డివైడెడ్ బై 30 యానిమల్స్ అంటే రఫ్లీ 3,400 ఎంతో పడుతుంది సంవత్సరానికి. ఒక్కొక్క దానికి, ఒక్కొక్క శాలరీకి ఈ ఖర్చు 3,400 పడుతుంది. దాన్ని ఒక రోజు తీసుకొస్తే డివైడ్ బై 365 అంటే నేను చెప్పింది ఇందాక 9 రూపాయల 10 పైసలు వచ్చింది కాస్ట్. రమారమి 10 రూపాయలు రోజు పడుతుంది నాకు ఇది కాస్ట్. సరే, ఇది పక్కన పెట్టేయండి. ఈ 1,00,000 రూపాయలు ఎక్కడి నుంచి నేను ఖర్చు పెడుతున్నాను? నాకు ఇక్కడ కోకోనట్ లో ఎక్సెస్ అమౌంట్ పే చేస్తున్నా, వాళ్ళు పే చేస్తున్నారు అంటే నట్టుకి 2 రూపీస్ నాకు ఎక్సెస్ పే చేస్తున్నారు. అది నాకు ఆ 2 రూపీస్ ఎక్సెస్ పే చేసిందే నాకు 1,20,000 వస్తుంది. ఆ 1,20,000 మళ్ళీ ఇక్కడ ఈటీకి మేత ఖర్చు పెడుతున్నాను. అంటే ఇక్కడ నేనేమి జేబులోంచి తీసి పెట్టే పరిస్థితి ఏమీ లేదు. ఇక్కడ ఫర్టిలైజర్ పని లేదు, పెస్టిసైడ్ పని లేదు, హార్వెస్టింగ్ పని లేదు, ట్రాన్స్పోర్టేషన్ పని లేదు. ఈ కౌపీకి కావాల్సిన డబ్బులేమో ఎక్స్ట్రా వచ్చిన పైసలతో నేను ఖర్చు పెడుతున్నాను. ఇంకా నాకు 3 మనుషులు ఉన్నారు. 3కి ఒక్కొక్కరికి సంవత్సరానికి 1,50,000 జీతం. ఆ 3కి 4.5 లక్షలు అవుతుంది. అదిగో ఇదిగోంటే 5 లక్షలు. ఇంకొక ఏదో అట్లా వాడేస్తారు 6 లక్షలు అనుకోండి. ఇవాళ ఏది పరిస్థితి ఎలాగుందంటే జూన్, జూలై, ఆగస్ట్ వచ్చేటప్పటికి లాస్ట్ ఇయర్ కన్నా కూడా 40% ప్రైస్ పెరిగింది. 40% ప్రైస్ పెరిగింది ఏది. సో దాంతో నేను ఒక 8 ఎకరాల్లో మినుము, పెసర వెళ్దాం అనుకున్నాను. ఎప్పుడైతే ఇది కాస్ట్ పెరిగిందో 40% పెరిగిందో వెంటనే నేను చేసింది ఏంటంటే దాంట్లో మళ్ళీ కౌపీ చేసేసాను. మొత్తం బొబ్బర జల్లేసాను. బొబ్బర జల్లేటప్పటికి ఇప్పుడు నాకు మేత ఎక్కువైపోయింది, శాలరీ తక్కువైనాయి. కాబట్టి ఇంకా ఒక 10 దూడలు కొట్టడానికి నేను ట్రై చేస్తున్నాను. అంటే కూడా మనకి పంట కన్నా కూడా ఈ గేదెలు అమ్ముకుంటే వచ్చే రేట్ ఎక్కువగా ఉంది. లాస్ట్ ఇయర్ 1 lakh అని అనుకుంటే ఈ ఇయర్ 1,40,000, 1,50,000, 1,60,000కి వెళ్ళిపోయింది. అది కూడా దొరకట్లేదు ఎక్కడ కూడా. రెండోది, మాకు పుట్టిన దూడలు 18 months కి కన్సీవ్ అవుతా ఉంటాయి. ఎందుకంటే మేము పాలు అనేది ఎక్కువగా వాటిని తీసుకోము. వాటికి టోటల్ మిల్క్ కావచ్చు అన్నమాట. వాటికి వదిలేస్తాము. మేము ఎంతవరకు ఏంటంటే వాటిని ఉపయోగించుకునేది భూమిని బలం చేయడానికి, అంటే అంతవరకే ఎక్కువ ఉపయోగించుకుంటాం. ఇవి చూడండి, దూడలు పాలు ఉదయం అట్లా వదిలేస్తాం. అవి దూడలు పాలు తాగి తల్లితో పాటు తిరిగి 18 months కి కన్సీవ్ అవుతాయి. ఇవన్నీ కూడా ఇది ఎక్కడ కూడా లేదు ఇండియాలో 18 months కావడం అనేది. మా ఊర్లోనే అందరికి 5 years అవుతుంది. అంటే బై దట్ టైం 5 years కి వేరే వాళ్ళది కన్సీవ్ అయ్యే టైంకి మా 2 calves సక్సెస్ వచ్చేస్తుంది. అంటే మాది త్వరగా గ్రోత్ ఎక్కువ ఉంటుంది. ఈ గ్రోత్ ఎక్కువ ఉండటం వల్ల మేము అమ్ముకోవడానికి కూడా ఎక్కువ వస్తాం. ఇప్పుడు ఈ కాప్స్ అన్ని నెక్స్ట్ ఇయర్ కి ఏపర్స్ అవుతాయి. ఏపర్స్ వల్ల 5 సంవత్సరానికి మదర్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తామంటే ఆల్రెడీ 3rd calving లో ఉన్న పెద్ద వాటిని ఎవ్రీ ఇయర్ డిస్పోజ్ 8 to 12 8 నుంచి 12 గేదెలు అమ్ముతాం అన్నమాట. ఆ 8 నుంచి 12 గేదెలు అమ్మితే రఫ్లీ 10 లక్షలు 9 లక్షలు వస్తే నాకు మనుషులకి అయ్యే ఖర్చు 6 లక్షలు. నా ఎక్స్పెన్సెస్ తో కూడా కలిపి 6 లక్షలు పోగా ఇంకా 3 లక్షలు ఉంటుంది. సో ఇంకా ఇన్వెస్ట్ మందు వేయాలి, ఏదైనా రోగం వస్తే మళ్ళీ ఏదైనా పెస్టిసైడ్ అన్ని చేయాలి. కానీ ఒక గేదె అనేది అది చిన్న దూడ నెక్స్ట్ ఇయర్ కి పెద్ద ఏఫర్ అవుతుంది, పట్ట అవుతుంది. ఆ తర్వాత దానికి పెరుగుతూ ఉంటుంది. దానికి పెరుగుతూ ఉంటుంది. ప్లస్ దూడను ఎక్స్ట్రాగా ఇస్తూ ఉంటుంది, ప్లస్ పాలు ఇస్తూ ఉంటుంది, ప్లస్ పేడ, యూరిన్, ఇన్ని రకాల మల్టిపుల్ బెనిఫిట్స్ అనమాట.
సో నా సర్వైవల్ వల్ల కూడా వీటి మీద అది ఉంటేనే నేను సర్వైవ్ అవ్వగలను, లేదా వ్యవసాయం కూడా చేయలేదు. ఎందుకంటే మీకు ఓపెన్ గా నేను చెప్తున్నాను, ఇవన్నీ కూడా ఎకనామిక్స్ చెప్తున్నాను. ఎవరో ఇంతగా ఎకనామిక్స్ చెప్తే వాళ్ళు ఉండరు, కళ్ళకి కనపడేదని చెప్తున్నాను. ఈ దూడలు కూడా తల్లితో పాటు ఉదయం నుంచి తల్లితో పాటు తిరిగేస్తాయి. డే వన్ నుంచి కూడా తల్లితో పాటు అట్లా తిరుగుతాను ఉంటాయి అవి కూడా. అందుకని అవి ఆ క్లైమేటిక్ కండిషన్స్ కి ఎకస్టమ్ అయిపోయి త్వరగా వాటికి కూడా ఏమి రోగాలు అనేవి రాకపోకుండా ఎర్లీగా కన్సీవ్ అవుతూ ఉంటాయి. ఎర్లీగా కన్సీవింగ్ కూడా నా దగ్గర న్యాచురల్ గానే నా దగ్గర దున్నపోతుంటా ఉంటుంది అనమాట. ఈ బఫెలో ఉంటది. దానివల్ల అంతా న్యాచురల్, ఎక్కడా కూడా అన్యాచురల్ గా వెళ్ళే పనే ఉంటుంది. ఇది యాక్చువల్ గా ఇది నేను మినుము వేయడానికి కోసం దున్నుకున్నది. ఇది దున్నిన తర్వాత కూడా ఇలా కడతాం. ముందు కట్టే ఉంటది, తర్వాత కూడా గింజ పెట్టేదాకా కూడా ఇట్లా మళ్ళీ ఇలా బలం చేసుకుంటూ వెళ్తాం. ఇది ఏంటంటే ఇక్కడ పేడ కన్నా కూడా మనకి యూరిన్ అనేది ఎక్కువగా పనిచేస్తుంది. ఎట్లా అంటే వీడ్ అనేది వాళ్ళ గ్లోబల్ ఇష్యూ. పలుపు అనేది చాలా గ్లోబల్ గా ఉన్న ఇష్యూ. ఇక్కడ చూడండి, ఇక్కడ కట్టేసిన తర్వాత ఈ యూరిన్ పోస్తే, ఇక్కడ యూరిన్ పోస్తే ఈ ప్యాచెస్ చూడండి, ఇదంతా కూడా ఇదంతా చంపేస్తారు. ఇట్లాగే మనం పీరియాడికల్ గా రోజు అట్లా కట్టుకెళ్ళడం వల్ల దీంట్లో చిన్న వీడ్ చాలా వరకు అంటే 80% వరకు పోతుంది. ఇఫ్ దెర్ ఇస్ ఎనీ లెఫ్ట్ ఓవర్ వీడ్ ఉంటే కనుక ఇవి వేసేస్తా ఉంటాయి. సో వీడ్ సైడ్ కింద కూడా అది పనిచేస్తుంది. ఇది దున్ను ఏదైనా సరే ఇలా ఉన్నదాన్ని ఇంత నీట్ గా దున్నుతాం అనమాట. ఎక్కడ కూడా వీటిని ఎదగకుండా చేస్తాం. The way you are using from Senegal Institute for Agricultural Research. And what I learned from your presentation is the way you are using animals for fertilizing. సో తర్వాత ముఖ్యంగా నీరు అనేది వాళ్ళ చాలా ముఖ్యమైనటువంటిది. ఎప్పుడైతే మనకు పశువులు ఉండి మన పొలం అంతా తిరుగుతా పేడేస్తా ఉంటే ఆ పేడ డికంపోజ్ అయిన తర్వాత డికంపోజ్ చేయడానికి జరిగిన ప్రక్రియలో హోల్స్ అంటే కొన్ని రంధ్రాలు ఏర్పడతాయి. ఎప్పుడైతే వాన పడిందో ఆ వాన నీరంతా రంధ్రాల ద్వారా వెళ్తుంది అనమాట. వెళ్ళి ఎప్పుడైనా సరే మన నీళ్లు ఎక్కువ పెట్టాలనుకున్నప్పుడు ఆ కింద ఉన్నదే వాటరే వేపర్తో కూడా పైకి వస్తూ ఉంటుంది. సో ఆ విధంగా కూడా ఇవి ప్రతి ఫేజ్ లో కూడా మనకి ఇవన్నీ ఉపయోగపడతాయి. ఇవే మనకు తోడు నీడగా ఉంటాయి అన్నమాట. అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ మినిమం లీటర్ వాటర్ వెళ్ళిపోతుంది. వాన వెళ్ళినప్పుడు మనకి ముందు చూస్తే సన్నగా గాలి వారికి రంధ్రాలు పొరియల ద్వారా వాటర్కి వెళ్ళిపోతుంది. వాటర్ అంతా కూడా అంత అంటే ప్రకృతిగా ప్రారంగా మనకి అవి ఎంత ఉపయోగం చేస్తాయో చూడండి. ఈ వాటర్ అంతా వెళ్ళి స్టోర్ అయ్యి మళ్ళీ ప్లాంట్స్ ఇస్తూ ఉంటుంది. ఎవరైనా కానీ పక్కన వాళ్ళు 10 సార్లు నీరు పెట్టాల్సి వస్తే మేము 7 సార్లు 6 సార్లు పెడితే సరిపోతా ఉంటుంది. ఎప్పుడు తేమ పట్టుకుని ఉంటుంది. దీనివల్ల మనం ఏం చెప్పుకోవచ్చు అంటే మన ఫ్యూచర్ జనరేషన్స్ కోసం అవి పవర్ ని వాటర్ ని సేవ్ చేస్తున్నాయి మన కోసం.
మా చేతిలో మేమేమి టెక్నాలజీ అనేది వాడం. పైప్ లైన్ కానీ లేదంటే డ్రిప్ ఇరిగేషన్ కానీ ఏమీ ఉండదు. ఇట్లాగే ఇది మాకు ఏదో చిన్నగా ఆలోచన చేసుకొని ఇట్లాగే వెళ్ళిపోతాం. వాటర్ అంతా ఈ చెట్టు చుట్టూతో తిరిగి రావాలంటే ఇక్కడ అంత కట్టేసుకుని ఇట్లాగా ఈ చుట్టూ చివరి దాకా అలాగే వెళ్ళిపోతా ఉంటాయి. ఇదే టెక్నాలజీ మేము వాడేది. నేచురల్ గానే అన్ని ప్రతిదీ నేచురల్ గానే ఉంటుంది. అంటే ఖర్చు పెట్టడం అనేది ఉండదు. మేము ఎప్పుడు కూడా ప్రతి దానికి ఖర్చు ఇన్పుట్ అనేది ఉండదు మనకి. ఇది తాడుని ఎట్లా మారుస్తున్నారో చూపిస్తున్నాం అన్నమాట. ఈ తాడుని మార్చుతాం అన్నమాట. నా చిన్నప్పటి నుంచి మా దగ్గరే ఉన్నాడు. పెద్దగా నడవలేడు, అయినా కూడా తను 30 శాతీలు మెయింటైన్ చేస్తాడు. ఒక అతను చాలు. నిన్నంతా ఇక్కడ ప్రాణాలతో వచ్చింది, ఇవాళ సాయంత్రం ఇక్కడ కట్టేస్తే మళ్ళీ కొత్త ప్లేస్ లో పడుకుంటాయి అనమాట. ఎక్కడ కూడా వాటికి ఏ విధమైనటువంటి ఇబ్బంది రాదు, ఆరోగ్యానికి ఇబ్బంది రానటువంటి మార్పు అనమాట. లేదు ఒకే షీట్ లో వాళ్ళు కట్టేస్తా ఉంటే బ్యాక్టీరియా ఎక్కువ ఉంటుంది. ఆ బ్యాక్టీరియా ఎఫెక్ట్ వలన వాటికి అనారోగ్యం పాలవుతుంది. ఇక్కడ ఏమాత్రం ఉండదు అన్నమాట. ఇక్కడ మాస్టైటిస్ అనేది పశువుల్లో వచ్చే డేంజరస్ డిసీజ్. అమెరికాలో కూడా హైజీనిక్ గా మెయింటైన్ చేసే డైరీస్ లో ఇవాళ 7% ఆఫ్ ది క్యాటిల్ దే ఆర్ ఎఫెక్టింగ్ విత్ మాస్టైటిస్. బట్ నా చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఎన్ని సంవత్సరాలు కూడా ఇప్పుడు కూడా మా దాంట్లో మాస్టైటిస్ రావడం నేను చూడలేదు మా దాంట్లో. ఎందుకంటే ఇదే కారణం, మన పెద్దలు పాటించిన భారతీయ ఇండియన్ ట్రెడిషనల్ అగ్రికల్చర్ ఆల్వేస్ టీచర్స్ ప్రికాషనరీ. మనదంతా భారతీయ సాంప్రదాయ వ్యవసాయం ఎప్పుడు కూడా రాకుండా చేయడం అనేది నేర్పిస్తుంది. కానీ వచ్చిన తర్వాత ఏం చేయాలనేది వెస్టర్న్ స్టైల్. అది డ్రోన్ వాడదామా లేకపోతే హెలికాప్టర్ వాడదామా అనేది అవన్నీ వచ్చిన తర్వాత. అది మన పద్ధతి కాదు. సో ఇది మీకు